అన్న ఇది వాన అతి బ్రహ్మాండంగా వాన పడుతూ ఉంది. వాన ఇన్నాళ్ళు గొర్రె గొడ్డుకి మేతలేదు. ఏదో ఇప్పుడు ఈ కాలము వాన పడుతూ ఉంటే మనకు బుద్ధి ఉంటే ఏదో వ్యవసాయాలు చేసి జీవనం చేసుకోవచ్చు. ఏదో రాగులు వడ్లు పంట చేసుకోవచ్చు. తిరుపతిగా మనం తినొచ్చు. బుద్ధి లేనివాడు కొనిపోతాడు. ఏ వాన పడిందిరా దాన్ని ఆడ చేసేది దీన్ని ఆడ చేసేది. ఇప్పుడు లక్ష్యంగా వాన పడుతూ ఉంది. ఇన్నాళ్ళు వానలు పడలేదు అంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి నీట్గా వాన పడుతూ ఉంది. ఏమంటే ఇప్పుడు మనకి కరువు లేకుండా వాన పడుతూ ఉంది. లక్ష్యంగా చేసుకొని జీవనం చేసుకోవచ్చు. పంట చేసుకోవచ్చు. పంటలు చేయవచ్చు. మనము కడుపుని కట్టినట్టు బిడ్డ పాపల్ని బాగా సాకోవచ్చు. మనము 10 మనిషికి భోజనం పెట్టవచ్చును. అట్లా వర్షం పడుతూ ఉంది కదా, మనకి ఇంకేమి ఏ కరెంటు లేదు, ఏ టెన్షన్ లేదు. మనకి ఇంకా దుడ్డుకు బాధ అనేది. దుడ్డుకు బాధ అయినప్పుడు మనం ఏం చేయాలి? వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేసినప్పుడు పంట పైరు చేస్తే ఆ పంటలో మనకి దేవుడు ఇస్తాడు. ఇన్నాళ్ళు వాన లేదు అంటూ ఉంటుంది.